దావీదు యోనాతానులు ఎంతో గొప్పవారుగా, ఒక గొప్ప స్నేహం చేసిన వారుగా, ఒక మాటలో చెప్పాలంటే ఎంతగానో ఒక మంచి ఆత్మీయుడిగా యోనాతాను కనబడతాడు. తనకి అన్ని అవకాశాలు ఉన్నాయి, రాజు అవ్వడానికి ఒక్క అవకాశం లేదు. ఏమిటి అవకాశం అంటే దేవుడు యోనాతానుని రాజుగా పిలవలేదు. ఎవరిని పిలుచుకున్నారు, ఎవరిని ప్రత్యేకపరుచుకున్నారు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే ఏ అర్హత లేని, ఏ యోగ్యత లేని రాజుగా పిలువబడడానికి ఏ యోగ్యత లేను. అప్పుడు దావీదు గారు చూసారా, దేవుని బిడలారా, దేవుని ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము నీ యొక్క తలంపులతో ఇదే దేవుని ఉద్దేశము అనుకుంటే కాదు. నీవు ఏ పని తలపెట్టినప్పటికీ నీకు దేవుని యొక్క సహాయం కనబడాలా, నీవు దేవుని యొక్క అభిషేకం కనబడాలా, నీకు దేవుని యొక్క తోడు కనబడాలా. దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, ఆయన ప్రజలను నడిపించడానికి దేవుడు తానే తన అభిషేకాన్ని నీకు ఇచ్చి నడిపించాలా. యోనాతాను దావీదులో అది గమనించాడు, దావీదుకి సహాయం చేశాడు, దావీదుని ఎంతగానో యథార్థంగా ప్రేమించాడు. అటువంటి ప్రేమ